డియర్ స్టూడెంట్స్, మనం గత క్లాస్లో కాస్ట్ అండ్ రెవెన్యూ సంబంధించినటువంటి టాపిక్ని డిస్కస్ చేశాం. కాస్ట్ కర్వ్ కొంత కాంప్లికేటెడ్ రెవెన్యూతో పోల్చుకుంటే, అంటే కాన్సెప్ట్స్ ఆఫ్ కాస్ట్ అనేటువంటిది షార్ట్ రన్ అండ్ లాంగ్ రన్లో వేరువేరుగా ఉంటాయనేటువంటి విషయాన్ని మనం పట్టిక ద్వారా వివరించుకున్నాం. దాంట్లో అకౌంటింగ్ కాస్ట్ అని, రియల్ కాస్ట్ అని, ఆపర్చునిటీ కాస్ట్ అని, ఇంప్లిసిట్ అండ్ ఎక్స్ప్లిసిట్ కాస్ట్ అని, అంటే కనబడే వేయాలి కనబడిన వేయాలని, తర్వాత టోటల్ ఫిక్స్డ్ కాస్ట్, టోటల్ వేరియబుల్ కాస్ట్, టోటల్ కాస్ట్, యావరేజ్ ఫిక్స్డ్ కాస్ట్, యావరేజ్ వేరియబుల్ కాస్ట్, యావరేజ్ కాస్ట్, ఇట్లా యావరేజ్లో టోటల్లో ఒక మూడు కాన్సెప్ట్స్. తర్వాత మార్జినల్ కాస్ట్ అనేది ఇంకో కాన్సెప్ట్. అంటే 7 కాన్సెప్ట్స్ని మనం షార్ట్ టర్మ్ మార్కెట్లో చూసినాం. ఉత్పత్తి ప్రక్రియలో షార్ట్ రన్ ఎందుకని అట్లా ఉంటే కొన్ని ఉత్పత్తి కారకాలు స్థిరంగా ఉంచి మరికొన్ని ఉత్పత్తి కారకాలు మార్చినప్పుడు వచ్చేటువంటి కాస్ట్స్ అవి. ఎందుకంటే స్వల్పకాలంలో వెంటనే ఉత్పత్తిలో మార్పుకు అవకాశం ఉండదు. డిమాండ్లో మార్పు వచ్చినంత వేగంగా సప్లైలో మార్పుకు అవకాశం ఉండదు. సపోజ్ మనం చాలాసార్లు ఎగ్జాంపుల్ తీసుకున్నాం. యాజ్ అండ్ టుడే ఏప్రిల్ 1 నాడు ఒక వస్తువు ఎక్స్ అనేటువంటి వస్తువు ఒక 10 రూపాయల వద్ద ఒక 1000 అమ్ముడుపోతుంది అనుకుందాం. ఆల్ ఆఫ్ సడన్గా వాతావరణంలో మార్పు కావచ్చు, లేకపోతే వినియోగదారుల అభిరుచుల్లో మార్పు కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, కారణం ఏదైనా కానీ దాని డిమాండ్ అమాంతం ఒకేసారి 1000కి 2000 పెరిగింది అనుకోండి. ఆ ఎక్స్ వస్తువు యొక్క డిమాండ్. మరి దాని తగ్గట్టుగా సప్లైలో మార్పు తీసుకురావాలి కదా. అట్లా మార్పుకు వీలుండదు స్వల్పకాలంలో. అసలు మార్కెట్ కాలంలో అసలే వీలుండదు. మనం గతంలో చెప్పుకున్నాం మార్కెట్ కాలం అంటే ఏంటిది, వాట్ ఈజ్ మీన్ బై మార్కెట్ పీరియడ్. అంటే డిమాండ్లో చేంజెస్ వస్తే, ఇఫ్ దేర్ డిమాండ్ క్వాంటిటీ డిమాండ్లో ఈ చేంజెస్ కనుక సంభవిస్తే దాని రెస్పాన్సివ్గా సప్లై కూడా స్పందించాలి. దాని రెస్పాన్సివ్నెస్ ఉండాలి. అంటే వెహికల్ 2000 పోతే సప్లై అదే 1000 ఉందనుకోండి, అంటే మార్చడానికి వీలైనటువంటి పరిస్థితి వస్తే ఎంతకాలం అయితే మార్కెట్లో ఆ సప్లైని మార్చడానికి వీలు లేదో అంతకాలాన్ని మనం మార్కెట్ కాలమే అంటాం. అందుకనే రోజులతోని, గంటలతోని, వారాలతోని మనం మార్కెట్ను వర్గీకరించే కాలం అంటే మనకు డిమాండ్లో మార్పు వచ్చినప్పుడు సప్లైలో మార్పు వచ్చేటువంటి కొంత మార్పు వస్తే, అసలు మార్పు రాకపోతే, పూర్తి మార్పు వస్తే అనేటువంటి దాని ఆధారంగానే మనం మార్కెట్ వర్గీకరణ చేస్తాం. అసలే మార్పు రాలేదు మార్కెట్ కాలం, కొంత మార్పు వచ్చింది స్వల్పకాలిక మార్పు, పూర్తి మార్పు వచ్చింది దీర్ఘకాలిక మార్కెట్. ఇది అదేనమాట కాలాన్ని బట్టి మార్కెట్ వర్గీకరణ. అందుకని ఇక్కడ షార్ట్ రన్లో మార్కెట్ కాలం ప్రస్తావన లేదు, ఇక్కడ షార్ట్ రన్ అంతే. అంటే కొన్ని ఉత్పత్తి కారకాలు స్థిరంగా ఉంటాయి, కొన్ని చరంగా ఉంటాయి. చర వ్యయాలు, స్థిర వ్యయాలు అనేది షార్ట్ రన్ పీరియడ్లో ఉంటాయి. ఇన్ లాంగ్ రన్ ఆల్ ఆర్ వేరియబుల్ కాస్ట్. అన్ని వ్యయాలు చర వ్యయాలే లాంగ్ రన్లో. కాబట్టి ఇక స్థిర వ్యయాలు, చర వ్యయాలు అనేటువంటి ఆ వర్గీకరణ ఉండదు. కాబట్టి మనం ఈ రకమైనటువంటి స్వల్పకాలం, దీర్ఘకాలంలో కాస్ట్ కర్వ్స్ని స్వల్పకాలంలో ఒక 7 రకాలుగా, ఒకవేళ అదే దీర్ఘకాలం అయితే టోటల్ కాస్ట్, యావరేజ్ కాస్ట్ అండ్ మార్జినల్ కాస్ట్ అనే 3 రకాలుగా చెప్పుకుంటాం. అయితే కాస్ట్ కర్వ్ షేప్లో తేడాలు వస్తాయి. ఇప్పుడు యావరేజ్ కాస్ట్ ఉందనుకోండి, అది యూ షేప్లో ఉంటుందని చెప్పేసి షార్ట్ రన్లో మనం చెప్పుకున్నాం. కానీ లాంగ్ రన్లో అది యూ షేప్లో కాకుండా ఎన్వలోప్ షేప్ లేదా ప్లానింగ్ కర్వ్ అంటాం దాన్ని, కొంత పడవ ఆకారంలో ఉంటుంది. మరి ఇట్లా యూ టర్న్ కాకుండా జస్ట్ కింద ఫ్లాట్గా వచ్చేటువంటి పరిస్థితుల్లో యావరేజ్ కాస్ట్ ఉంటుంది. ఆధునిక ఆర్థికవేత్తలు ఇంకేమన్నారు, అది ఎల్లాకారంలో ఉంటుందని చెప్పారు. లెర్నింగ్ కర్వ్ అంటారు దాని వల్ల. అంటే యావరేజ్ కాస్ట్ స్వల్పకాలంలో కొద్ది గొప్ప తేడాలతోని
అది యువాకారంలో ఉన్నప్పటికి కూడా కొంచెం తేడాలు ఫ్లాట్‌గా ఉండడం అనేటువంటిది మనం అధ్యయనం చేసినాం. పట్టిక ద్వారా వాటిని ఎక్స్‌ప్లెయిన్ చేసుకున్నాం. వీటన్నిటి కూడా ఎందుకు యువాకాలం ఉండడానికి ఇంకో కారణం చెప్పుకున్నామంటే మొట్టమొదటిలో ప్రతిఫలాలు పెరుగుతుంటాయి. దాన్నేమంటాం? ఇంక్రీజింగ్ రిటర్న్స్ అంటాం. తెలుగులో వృద్ధి ప్రతిఫలాలు అంటాం. ఇంక్రీజింగ్ రిటర్న్స్ ఉన్నప్పుడు డిక్రీజింగ్ కాస్ట్ అయితది. కాబట్టి యావరేజ్ కాస్ట్ కర్వ్ అనేటువంటిది కింది వైపుకొస్తుంది. తర్వాత యూ షేప్ తీసుకొని ఇంక్రీజింగ్ కాస్ట్ లేదా డిక్రీజింగ్ రిటర్న్స్ కనుకుంటే అది యూ షేప్‌లో ఉంటుంది. అది యూ షేప్‌లో ఉండడానికి కారణం అదే. మార్జినల్ కాస్ట్ అనేటువంటిది మనకు మొట్టమొదటిలోనే లెక్కలు తీసుకునేటప్పుడు, పట్టిక తీసుకునేటప్పుడు మార్జినల్ కాస్ట్ ఆధారంగానే మనం ఆ ఉత్పత్తి రేట్లన్నిటికి ఇష్టం. రేట్లన్నిటికి ఇష్టం. ఫస్టు డిక్రీజ్ అవుతున్నాయి. తర్వాత మళ్ళా పెరుగుకుంటూ పోతాయి. అంటే 10, 8, 6 మళ్ళీ 8, 10, 12, 14 మొట్టమొదట తగ్గి తర్వాత పెరుగుతున్నాయనేటువంటి విషయాన్ని మనం కంప్లీట్‌గా డౌన్ కావడం లేదు. 10, 8, 6, 4 ఇట్లా పోవటం లేదు. ఒక 2, 3 వస్తువుల తర్వాత అవి అప్‌వార్డ్ కాస్ట్ అనేది పెరుగుతది. కాబట్టి అది యూ షేప్‌లో ఉండటానికి అది ప్రధాన కారణం. మనకు ఎందుకని ఉత్పత్తి ప్రక్రియలో యావరేజ్ కాస్ట్, మార్జినల్ కాస్ట్ యూ షేప్‌లో ఉంటాయనే దానికి మనకు తెలవాలి. ఒకటేంటిదంటే ఇంక్రీజింగ్ రిటర్న్స్, డిక్రీజింగ్ కాస్ట్, కాన్స్టాంట్ రిటర్న్స్, కాన్స్టాంట్ కాస్ట్. తర్వాత డిక్రీజింగ్ రిటర్న్స్, ఇంక్రీజింగ్ కాస్ట్. కాబట్టి అవి యూ షేప్‌లో ఉన్నాయి. దీని తర్వాత మన మార్కెట్‌లో సంబంధించినటువంటి అవగాహన రావాలంటే ఈ కాస్ట్ అండ్ రెవెన్యూ కర్వ్స్ మీద మనకు పర్ఫెక్ట్ నాలెడ్జ్ ఉండాలి. యావరేజ్ రెవెన్యూ ఎట్లా ఉంటది? సంపూర్ణ పోటీ మార్కెట్‌లో అయితే ఓఎక్స్ అక్షానికి సమాంతరంగా ఉంటది. ఎప్పుడైతే ఏఆర్ లేదా పి లేదా డి అంటే ప్రైస్ గాని, డిమాండ్ గాని, యావరేజ్ రెవెన్యూ గాని ఒకటే రేఖ మీద ఉంటాయి. అది గనుక ఓఎక్స్ అక్షానికి సమాంతరంగా వస్తే ఎంఆర్ రేఖ కూడా దాంట్లో కలిసిపోద్ది. ఏఆర్ రేఖ ఎంఆర్ రేఖలోనే కలిసిపోద్ది. కాబట్టి ఏఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎంఆర్ ఈజ్ ఈక్వల్ టు పి ఈజ్ ఈక్వల్ టు డి అంటాం. సంపూర్ణ పోటీ మార్కెట్ అనగానే మనం అట్లే గీస్తాం. కాబట్టి సంపూర్ణ పోటీ మార్కెట్‌లో సంస్థ సమతుల్యం ఎట్లా జరుగుతుంది అన్నప్పుడు మనకు టకీమని గుర్తొచ్చిందంటే ఓఎక్స్ అక్షానికి సమాంతరంగా ఉన్నటువంటి ప్రైస్ రేఖ, ప్రైస్‌ని యావరేజ్ రెవెన్యూ అంటాం. యావరేజ్ రెవెన్యూ డిమాండ్ అంటాం. అదే ఆ డిమాండ్ రేఖలోనే మార్జినల్ రెవెన్యూ కూడా కలిసి ఉంటది. మరి అట్లా కాకుండా ఏకస్వామ్య పోటీ గాని, ఏకస్వామ్యం గాని లేదా అసంపూర్ణ పోటీ మార్కెట్. ఇంపర్ఫెక్ట్ కాంపిటీషన్‌లో ఎందుకని ఏఆర్ రేఖ అది ఎడమ నుంచి కుడి కొద్దిగా కిందికి వాలుంటుంది. అట్లా వాలుంటానికి ఏందంటే వస్తువుల రాశిని ఎక్కువ అమ్ముకోవాలనుకున్నప్పుడు ఉత్పత్తిదారుడు ఆ వస్తువు యొక్క ధరను తగ్గించాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎప్పుడైతే ధరను తగ్గిస్తాడో ఆటోమేటిక్‌గా ఏఆర్ కింద ఎంఆర్ రేఖ వస్తది. ఏఆర్ పడిపోతే ఎంఆర్ ఇంకా వేగంగా పడిపోద్ది. ఏఆర్‌కు, ఎంఆర్‌కు ఉన్న సంబంధం ఏంటిదంటే ఒకవేళ ఏఆర్ గనుక పడిపోవడం మొదలైతే దానికంటే వేగంగా ఎంఆర్ పడిపోద్ది కాబట్టి ఏఆర్ కిందకెళ్ళి ఎంఆర్ రేఖను మనం గీస్తాం. ఏఆర్, ఎంఆర్ 2 రేఖలు తెలిస్తే వాటి స్వభావం తెలిసి మనం డిమాండ్ వ్యాకోచత్వాన్ని కూడా కనుక్కున్నాం. డిమాండ్ వ్యాకోచత్వం ఎట్లా ఉంటుంది అనే దాన్ని చెప్పుకున్నప్పుడు ఎంఆర్ రేఖ ఒకవేళ శూన్యమైతే అంటే మార్జినల్ కనుక శూన్యమైతే అది 0 అయితే డెఫినెట్‌గా అక్కడ ఎలాస్టిసిటీ ఆఫ్ ప్రైస్ ఈక్వల్ టు 1 ఉంటది. ఎంఆర్ గనుక పాజిటివ్ ఉంటే అంటే ధనాత్మకంగా ఉంటే ఎలాస్టిసిటీ ఆఫ్ ప్రైస్ గ్రేటర్ దెన్ 1 ఉంటది. ఒకవేళ మార్జినల్ రెవెన్యూ గనుక మైనస్ ఉంటే అంటే రుణాత్మకంగా ఉంటే, నెగెటివ్‌గా ఉంటే ఎలాస్టిసిటీ ఆఫ్ ప్రైస్ లెస్ దెన్ 1 ఉంటది. మనం పాయింట్ ఎలాస్టిసిటీ కూడా అట్నే మెజర్‌మెంట్ చేసినాం. ఈ కాస్ట్ అండ్ రెవెన్యూ కర్వ్స్ తెలిసిన తర్వాత మనం మార్కెట్‌ల మీద ఒక సమగ్రమైనటువంటి అవగాహన ఉండాలి. ఆ మార్కెట్ ఉన్న సమగ్రమైన అవగాహన ఏంటిది? మార్కెట్ అంటే ఏమిటి? మార్కెట్ అంటే మనం ప్రత్యక్షంగా కలుసుకోవాల్సిన అవసరం లేదు. అర్థశాస్త్రంలో మార్కెట్ విస్తృతమైనటువంటి అర్థం ఉంది. మనం మామూలుగా మార్కెట్‌కు అంటే ఒక ప్రదేశంలో బేరసారాలు చేసి
క్రయ విక్రయాలు జరిగేటువంటి ప్రత్యేకమైన ప్రదేశాన్ని మనం మార్కెట్ అంటున్నాం. అది కూరగాయల మార్కెట్ అని, ధాన్యం మార్కెట్ అని, పశువుల సంత లాంటి మార్కెట్ అని, ఇట్లా మనం అక్కడ ఆ వస్తువులు తీసుకొస్తారు, వీళ్ళు అమ్ముతూ ఉంటారు, వాళ్ళు కొనుక్కుంటూ ఉంటారు, డైరెక్ట్గా బేరసారాలు ఆడుతూ ఉంటారు, క్రయ విక్రయాలు జరుగుతుంటాయి, అమ్మకం కొనుగోలు జరుగుతుంటాయి. కానీ ఎకనామిక్స్లో ఉన్నటువంటి మార్కెట్ చాలా బ్రాడ్ మీనింగ్ ఉన్నటువంటిది, విస్తృతమైనటువంటి అర్థం ఉన్నటువంటిది. ఎట్లా చెప్పొచ్చు మనం? అమ్మకం కొనుగోలు జరుగుతాయి, కానీ వినియోగదారులు, ఉత్పత్తిదారులు ప్రత్యక్షంగా కలుసుకోవాల్సిన అవసరం లేదు. మనకు ఒక పుస్తకం కావాలి, లేకపోతే మీరు చాలామంది అమెజాన్, ఫ్లిప్కార్ట్లో తెప్పించుకుంటారు కదా. ఆర్డర్ పెడుతున్నాం, డబ్బులు కట్టేస్తున్నాం, మనకు కావాల్సిన వస్తువుని అమెజాన్లో చూసుకుంటున్నాం, దాని ప్రైస్ ఇట్లన్నీ డీటెయిల్స్ మనకు కనపడతాయి. అది పుస్తకం కానీ వస్తువు కానీ ఏదైనా కావచ్చు. అమెజాన్ మార్కెటింగ్ ఎంత గొప్పగా ఇప్పుడు ఎంత పాపులర్ అయిందో ఫ్లిప్కార్ట్ లాంటివి మనకు తెలుసు. పాతకాలంలో ఇవన్నీ లేవు. ఏమైనా పోస్ట్ కార్డ్ రాయడము, టెలిఫోన్ చేయడము, అది కూడా మార్కెట్లో భాగమే. ఒక ఉత్తర ప్రత్యుత్తరాలు చేయడం ద్వారా మార్కెట్ జరిగేది. అంటే ఇండైరెక్ట్గా వాళ్ళు ఒకరికొకరు ఎవడో తెలియదు. అమెజాన్లో అమ్మేవాడు ఎవడు, కొనేవాడు ఎవడు, ఎవరు తెలియదు. మనం కొంటున్నాము, వాడు అక్కడ మార్కెట్లో ఉన్నటువంటి వస్తువులను లిస్ట్ అవుట్ అయింది, అది ప్యాక్ అయి వస్తుంది. దాని ఏమైంది, క్యాష్ ఆన్ డెలివరీ ఉంటాయి, లేకపోతే అడ్వాన్స్గా మనం ఇస్తాం. కొన్ని మేజర్ సిటీస్ అయితే ఇబ్బంది లేకుండా డెలివరీ అవుతాయి. అది మరి రూరల్ అయితే ఇంకా అది ఎంత పాపులర్ కాలుపలు కూడా మెయిన్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ లాంటి వాటి అన్నింటిలో కూడా ఇప్పుడు అమెజాన్ సెల్లింగ్ మనం చూస్తున్నాం కదా. ఒకవేళ బుక్స్ అనుకుంటే రిజిస్టర్ పార్సల్ ద్వారా వస్తాయి కదా. అంటే ఇదంతా కూడా ఏంటంటే క్రయ విక్రయాలు జరుగుతాయి, కానీ ఉత్పత్తిదారులు, వినియోగదారులు డైరెక్ట్గా కలుసుకోవాల్సిన అవసరం లేదు. టెలిఫోన్ ద్వారా కానీ, మెయిల్ ద్వారా కానీ, పోస్ట్ కార్డ్ ద్వారా కానీ ఏదో ఒక ఇన్ఫర్మేషన్ పాస్ అని అయితే, అంటే దానికి మార్కెట్ కావాలంటే ఏముండాలి? ఒక వస్తువుకు ధర ఉండాలి. ప్రైస్ లేకుండా ఆ వస్తువు మనం జనరల్గా ఉచిత వస్తువే అవుతుంది. ఉచిత వస్తువుకు మార్కెటింగ్ పెద్ద అవసరం లేదు. అంటే ఒక వస్తువుకు ఉపయోగిత మూల్యం ఉండాలి, వినిమయ మూల్యం ఉండాలి. అంటే వాల్యూని యూజ్ ఉండాలి, వాల్యూని ఎక్స్చేంజ్ ఉండాలి. వస్తువుని మారకం విలువ ఉండాలి, మారకం విలువ ఉండాలి. తర్వాత ఆ వస్తువుకు ప్రయోజనం ఉండాలి. అది ఆటోమేటిక్గా మారకం కావాలి, ఎక్స్చేంజ్ కావాలి, ఉత్పత్తిదారునికి వెళ్ళి వినియోగదారునికి రావాలి. అప్పుడు ఆ వస్తువుకు మార్కెట్ ఉందంటాం. అయితే మార్కెట్ ఎన్ని రకాలుగా వర్గీకరిస్తాము అంటే, డిమాండ్ పరిమాణాన్ని బట్టి వర్గీకరిస్తాం, కాలాన్ని బట్టి వర్గీకరిస్తాం, పోటీని బట్టి వర్గీకరిస్తాం. మళ్ళీ ఇక్కడ డిమాండ్ పరిమాణం అంటే డిమాండ్ సప్లైలు ఒక ప్రాంతానికి పరిమితం అయితే దాన్ని లోకల్ మార్కెట్ అంటాం. ఒక దేశానికి పరిమితం అయితే దాన్ని నేషనల్ మార్కెట్ అంటాం. ప్రపంచవ్యాప్తంగా సప్లై డిమాండ్ కనుక ఉంటే ఆ వస్తువుకు దాన్ని వరల్డ్ మార్కెట్ లేదా ఇంటర్నేషనల్ మార్కెట్ అంటాం. అంటే మరి ఏ వస్తువులు ఏ మార్కెట్ల కంటే మనం గిరిగిసి చెప్పడానికి అవకాశం లేకున్నప్పుడు కూడా సౌలభ్యం కోసం మనం చెప్పవచ్చు. పండ్లు, కూరగాయలు, మాంసం, గుడ్లు ఇటువంటివన్నీ కూడా లోకల్ మార్కెట్ ఉంటాయి. అంత ఖచ్చితమైనది ఏం కాదు. ఎందుకంటే మనం గతంలో కూడా చెప్పుకున్నాం, బీఫ్ లాంటి మాంసం మనం అరబ్ కంట్రీస్కు ఎక్స్పోర్ట్ అవుతుంది డైలీ. అది మాంసం అనేటువంటిది లోకల్ మార్కెట్ కాదు, ఇంటర్నేషనల్ మార్కెట్కి వెళ్ళిపోయింది. సౌలభ్యం కోసం మనం జనరల్గా పెరిషబుల్ గూడ్స్ ఉన్నటువంటివన్నీ కూడా లోకల్ మార్కెట్. గోధుమలు, బియ్యం ఇటువంటి కొన్ని వస్తువులు ఉన్నాయి, వస్త్రాలు, వీటన్నిటి కూడా నేషనల్ మార్కెట్లో మనం వర్గీకరణ చెప్పుకుంటాం. అంటే సప్లై డిమాండ్లు దేశవ్యాప్తంగా కనుక ఒక వస్తువుకు ఉంటే దాన్ని నేషనల్ మార్కెట్ అంటాం. బంగారం, వెండి, కంప్యూటర్లు ఇటువంటివి
ప్రపంచవ్యాప్తంగా వాటికి డిమాండ్ సప్లై ఉంది. అటువంటి వాటిని ఏమంటామంటే వరల్డ్ మార్కెట్ అంటాం. కాబట్టి మనకు మార్కెట్ అంటే ఏమిటి అని మనకు విషయం అర్థమైంది. దీనికి విస్తృతమైన అర్థం ఉందని చెప్పుకున్నాం. అర్థశాస్త్రంలో మార్కెట్ వేరు, మనం సాధారణంగా వాడుక భాషలో ఉన్నటువంటి మార్కెట్కు తేడా ఉంది అనేటువంటి విషయాలు మనకు అర్థమైతే చాలు. లోకల్ మార్కెట్, నేషనల్ మార్కెట్ అండ్ ఇంటర్నేషనల్ మార్కెట్. లేకపోతే కాలాన్ని బట్టి మార్కెట్. కాలాన్ని బట్టి అన్నప్పుడు ఇంతకుముందు చెప్పినట్టుగా మళ్ళీ ప్రతిసారి కూడా మనం డిమాండ్ సప్లై అనే పదాలు వాడకుండా చెప్పాలి. మార్కెట్కు డిమాండ్లో మార్పు వచ్చింది, సప్లైలో ఏమాత్రం మార్పు లేదు, దాని మార్కెట్ కాలం. డిమాండ్లో మార్పు వచ్చింది, సప్లైలో కొంత మేరకు మార్పు వచ్చింది అంటే స్థిర వ్యయాలు చర వ్యయాలు ఉంటాయి కదా, చర వ్యయాన్ని మార్చడం ద్వారా దాన్ని స్వల్పకాలిక మార్కెట్ అన్నాం. డిమాండ్లో మార్పు వచ్చింది, సప్లైలో పూర్తి మార్పు వచ్చింది అంటే డిమాండ్ ఏ మేరకైతే మారిందో సప్లైలో కూడా ఆ మేరకు మార్పు వస్తే మనకు దాన్ని దీర్ఘకాలిక మార్కెట్. అతి దీర్ఘకాలిక మార్కెట్ కూడా ఉన్నప్పుడు కూడా మనం దాంట్లోనే క్లబ్ చేస్తాం. ఇకపోతే పోటీని బట్టి మార్కెట్, ఉత్పత్తిదారుల మధ్య వినియోగదారుల మధ్య పర్ఫెక్ట్గా కాంపిటీషన్ అంటే ఉందండి. అంటే డిమాండ్ సప్లై అంటే కాదు, అక్కడ కూడా డిమాండ్ అంటే వినియోగదారులు, సప్లై అంటే ఉత్పత్తిదారులు. ఇక్కడ మనం వినియోగదారుల మధ్య ఉత్పత్తిదారుల మధ్య అన్నా పర్లేదు, డిమాండ్ సప్లై మధ్య అన్నా పర్లేదు. పోటీ పర్ఫెక్ట్గా ఉందనుకోండి, అంటే చాలా మంది అమ్మకందారులు ఉన్నారు, చాలా మంది వినియోగదారులు ఉన్నారు అనుకోండి, ఇక్కడ డిమాండ్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు, సప్లై చేసే వాళ్ళు చాలా మంది ఉంటే దాన్ని మనం పర్ఫెక్ట్ కాంపిటీషన్ అన్నాం. అంటే ఎవడు కూడా మార్కెట్ని నియంత్రించలేడు. నో బడీ ఈజ్ కంట్రోల్. అంటే ఎవరు కంట్రోల్ చేస్తారు, ఎవరు దాన్ని నిర్ణయిస్తారు అంటే నో బడీ ఈజ్ మోనోపాలీ అనమాట. ఎవడు కూడా దాన్ని కంట్రోల్ చేయలేడు. ఎవ్రీబడి ఈజ్ అంటే నో బడీ ఈజ్ ప్రైస్ మేకర్. ఒక మాట చెప్పాలంటే నో బడీ ఈజ్ ప్రైస్ మేకర్ అంటే ధరను నిర్ణయించలేడు. ఎవ్రీబడి ఈజ్ ప్రైస్ టేకర్. ప్రతి ఒక్కరు కూడా నిర్ణయమైన ధరను శిరసావించాల్సిందే. అందుకే మన పర్ఫెక్ట్ కాంపిటీషన్ గుర్తుపెట్టుకోవాల్సింది అంటే నో బడీ ఈజ్ ప్రైస్ మేకర్, ఎవ్రీబడి ఈజ్ ప్రైస్ టేకర్ అండర్ పర్ఫెక్ట్ కాంపిటీషన్. అట్లా ఉండాలంటే వస్తువు ఎట్లా ఉండాలి, వస్తువు సజాతీయంగా ఉండాలి. అంటే ఏ ఉత్పత్తిదారుడు తయారు చేసినటువంటి వస్తువు అయినా ఇన్ ఆల్ రెస్పెక్ట్స్ ఈక్వల్గా ఉండాలి. అంటే హోమోజినియస్ కూడా ఉండాలి. రంగు, రుచి, వాసన అంటే కదా, ఒకదానికి ఎవరు తయారు చేసినా కూడా మనకు కనిపెట్టలేనంతగా అది మైన్యూట్, అంటే చిన్న తేడా కూడా ఉండకుండా ఉండాలి. మనం అట్లా ఉత్పత్తులు ఉంటాయా వాస్తవానికి? ఒకటి తయారు చేసేటువంటి లక్స్ చేసేవాడే రకరకాల రంగులు చేస్తాడు, రకరకాల మోడల్ చేస్తాడు. మారుతి కార్లు ఉందనుకోండి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మారుతి కార్లు ఉంటాయి, మోడల్స్ ఉంటాయి. ఇక్కడ ఉన్నటువంటి పర్ఫెక్ట్ కాంపిటీషను ఎట్లా ఉండాలి, వస్తువు ఏ ఉత్పత్తిదారు తయారు చేసేటువంటి సపోజ్ ఎక్స్ వస్తువు అంటే ఆ ఎక్స్ వస్తువు ఎవరు తయారు చేసినా అట్లే ఉండాలి. అయితే వాస్తవ ప్రపంచంలో ఇటువంటి మార్కెట్ మనకు ఎక్కడ కనపడదు. నిజమైనటువంటి ప్రపంచంలో ఉంటే ఎట్లా ఉంటుంది అంటే బ్లాక్ అండ్ వైట్. ప్యూర్ ఎట్లా ఉండాలంటే పర్ఫెక్ట్ కాంపిటీషన్ ఇట్లా ఉండాలి, ఈ లక్షణాలన్నీ ఉండాలి. మళ్ళీ ప్యూర్ కాంపిటీషన్లో పర్ఫెక్ట్ కాంపిటీషన్, ప్యూర్ కాంపిటీషన్ అనే రెండు తేడాలు ఉంటాయి, కొద్ది తేడాలతో. అంటే ప్యూర్ కాంపిటీషన్లో కొన్ని లక్షణాలు తక్కువ ఉంటాయి, పర్ఫెక్ట్ కాంపిటీషన్లో ఇంకా చాలా నిఖార్సు కట్టాం కదా. అది మనం బంగారం చెప్పాలంటే 24 క్యారెట్స్ అని చెప్తాం కదా. 24 క్యారెట్స్ లాంటిది పర్ఫెక్ట్ కాంపిటీషన్ అయితే కొంత తేడాతోని మనకు ఆర్నమెంట్లో ఇంకొక క్యారెట్ 2 క్యారెట్ తగ్గుతాయి, 22 క్యారెట్స్ అయితే అంటే కొంత స్వచ్ఛత పోద్ది. అది ప్యూర్ కాంపిటీషన్. ప్యూర్ కాంపిటీషన్, పర్ఫెక్ట్ కాంపిటీషన్ కూడా మీకు పరిపూర్ణ పోటీ, సంపూర్ణ పోటీ అని అప్పుడప్పుడు అడుగుతుంటారు. అయితే ఆ డిఫరెన్స్ని మనం డిగ్రీలో కానీ ఇంటర్మీడియట్లో పట్టించుకో. కానీ ఒక్కొక్కసారి పీజీ లెవెల్లో, డిఎల్, జేఎల్ లెవెల్లో సమ్ డిఫరెన్స్ ఈస్ దేర్ బిట్వీన్ ప్యూర్ కాంపిటీషన్ అండ్ పర్ఫెక్ట్ కాంపిటీషన్. అది కూడా తెలవాలి మనకు. పర్ఫెక్ట్ కాంపిటీషన్, ప్యూర్ కాంపిటీషన్ అది పరిపూర్ణ పోటీ, ఇది సంపూర్ణ పోటీ. వన్ అండ్ సేమ్ కావు.
దెర్ ఇస్ సమ్ డిఫరెన్స్ ఇస్ దేర్. మరి ఇంకో మార్కెట్ ఏంది పోటీని బట్టి అసంపూర్ణ దాంట్లో ఒకటే ఒకటే సంపూర్ణ పోటీ మార్కెట్ ఒకటి అనుకున్నాము. దాంట్లో ప్యూర్ కాంపిటీషన్ అండ్ పర్ఫెక్ట్ కాంపిటీషన్ అని 2 రకాలు చెప్పుకున్నప్పుడు కూడా వన్ అండ్ సేమ్ అని మనం భావిద్దాం. మరి ఒకడే అమ్మకందారుడు ఉంటాడు. చాలా మంది కొనుగోలుదారులు ఉంటారు. కొనుగోలు చాలా మంది, అమ్మేవాడు ఒకడు ఉన్నప్పుడు వాడు ప్రైస్‌ని డిసైడ్ చేస్తాడు. ధర మీద వానికి యాజమాన్యం ఉంటది. గుత్తాధిపత్యం ఉంటది. ఒకడే అమ్మేవాడు ఉంటే వానికి ప్రైస్‌ని డిటర్మైన్ చేయడంలో వానికి పవర్ ఎక్కువ ఉంటది. దాన్ని మోనోపాలీ పవర్ అంటాం మనం. ఏకస్వామ్య శక్తి అంటాం. అయితే ఆ ఏకస్వామ్య శక్తి మరి నువ్వు ధరని ఇష్టం వచ్చినట్టు పెంచేసి ఇష్టం వచ్చినట్టు అమ్మలేవు. ఇక్కడ ఏదైనా ఒకటే. నువ్వు ధర నిర్ణయిస్తేనేమో ఉత్పత్తి నీ చేతుల్లో ఉండదు. ఎందుకంటే డిమాండ్ ఎంత ఉంటది మార్కెట్ నిర్ణయాలైతే. ఒకవేళ నువ్వు ఇంత అమ్మాలనుకుంటావు. నువ్వు 1000 వస్తువులు అమ్మినప్పుడు రూ. 10 ధర ఉందనుకోండి. రూ. 10 ధర కంటే 1000 వస్తువులు అమ్ముతావు ఓకే. నేను రూ. 20 చేస్తా, మళ్ళీ 1000 వస్తువులు అమ్మాలంటే సాధ్యం కాదు. నువ్వు రూ. 20కి చేస్తే ఆటోమేటిక్‌గా దాని డిమాండ్ పడిపోద్ది. నువ్వు ధర నిర్ణయించవచ్చు నో డౌట్. నీ ఇష్టం వచ్చిన ధర నిర్ణయించు. కానీ డిమాండ్ లేదా ఉత్పత్తిదారుని యొక్క కంట్రోల్‌లో ఉండదు. ఏదన్నా ఒకటే. ఒకవేళ ఉత్పత్తి ఏమనుకుంటావు? నేను 1000 వస్తువుల బదులు 2000 వస్తువులు అమ్ముకుంటాను అని ఉత్పత్తి చేస్తానని చేసిందనుకోండి. చేయొచ్చు. కానీ నీ రూ. 10 కాడ ఆ వస్తువులు అన్నిటిని అమ్మలేవు. అప్పుడు ధరను తగ్గించాల్సింది. అంటే ఒకవేళ ధరను కంట్రోల్ చేస్తే ఉత్పత్తి అతని చేతిలో ఉండదు. అంటే సప్లై ఉండదు. సప్లై లేదా ఉత్పత్తిని చేతిలో తీసుకుంటే ధర అతని చేతిలో ఉండదు. ఏదన్నా ఒకటే. అంటే రెండిట్లో దేన్నైనా ఒకదాన్ని కంట్రోల్ ఏకకాలంలో అంటే సేమ్ పీరియడ్‌లో ఈ రెండిట్లో ఏదో ఒకటి కంట్రోల్ చేసేటువంటి శక్తి మోనోపొలీకి ఉంటది. మోనోపొలీ అంటే ఒకడే ఉంటాడు కాబట్టి. తర్వాత మోనోపోలిస్టిక్ కాంపిటీషన్ ఇంకొకటి. ఏకస్వామ్య పోటీ అనేది. ఉత్పత్తి చేస్తారు. కానీ వాళ్ళ ప్రొడక్ట్ డిఫరెన్స్ ఉంటది. ఉత్పత్తి వైవిధ్యం ఉంటది. అంటే ఒకటి తయారు చేసేదానికి ఇంకోటి తయారు చేసేదానికి సేమ్ ఉండవు. సంపూర్ణ పోటీ మార్కెట్ లాగా సజాతీయ వస్తువు ఉండదు. ఎట్లా ఉంటది? ప్రొడక్ట్ డిఫరెన్షియేషన్ ఉంటది. ప్రొడక్ట్ డిఫరెన్షియేషన్ అంటే ఇప్పుడు లక్స్, రెక్సోనా, మైసూర్ శాండల్ ఇవన్నీ కూడా మనం స్నానం చేసేటువంటి సబ్బులే కదా! అయినప్పుడు కూడా వాటి వైవిధ్యం ఉంది. యాక్చువల్‌గా వాస్తవ ప్రపంచంలో ఉండేటువంటి అంతా కూడా మోనోపోలిస్టిక్ కాంపిటీషన్. మోనోపొలీ కూడా తక్కువ సందర్భాలు ఉంటాయి. సంపూర్ణ పోటీ మార్కెట్ అసలు మనకు కనపడదు. ఒకవేళ సంపూర్ణ పోటీ మార్కెట్‌కి మనం కొంత బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఏం చెప్పుకుంటారు ఎకనామిక్స్‌లో? కొంతలో అగ్రికల్చర్ ప్రొడక్షన్ అంతే, ఇక వేరే ఏం లేదు. ఎవడు ఉత్పత్తి చేసిండో తెలవదు. అంటే దాని మీద ఏం స్టాంపింగ్ ఉండదు కదా! అయినప్పుడు కూడా వాటి యొక్క నాణ్యతలో కూడా తేడాలు ఉంటాయి. ఒకటో రకం, రెండో రకం, మూడో రకం వాటి క్వాంటిటీస్‌లో తేడాలు కనపడతాయి కదా! అట్లా గ్రేడింగ్ చేసిన తర్వాత ఈక్వల్ ప్రైస్ అయింది. ఇప్పుడు ఒకటో రకం బియ్యం అంటాం. ఒకటో రకం గోధుమలు అంటాం. వాటి గ్రేడింగ్ చేసిన తర్వాత మనం అన్నిటికి యూనిఫామ్ ప్రైస్ పెట్టొచ్చు. కొంతలో కొంత. నాట్ 100% పర్ఫెక్ట్ కాంపిటీషన్‌కు అగ్రికల్చర్ ప్రొడక్షన్‌కి మనం కొంత బెస్ట్ ఎగ్జాంపుల్‌గా చెప్పుకోవచ్చు. కానీ వాస్తవ ప్రపంచంలో అంత పర్ఫెక్ట్ కాంపిటీషన్ ఉండదు. ఏకస్వామ్య పోటీ అనేటువంటిది మనం నార్మల్ రియల్ వరల్డ్‌లో చూసేటువంటిది. ఇంకా ఎటువంటిది? ఒలిగోపొలీ. కొద్దిమంది ఉండేటువంటి మార్కెట్ కూడా మనం చూస్తాం. కొద్దిమంది ఉన్నటువంటి మార్కెట్ కూడా ఒలిగోపొలీ, దాన్ని ఏమంటారు తెలుగులో? పరిమిత స్వామ్యం అంటారు. అవి కూడా మనకు కనపడతాయి. అయినప్పుడు పోటీ అనేది లిమిటెడ్ అయిపోయింది కదా! కొద్దిమందే ఉన్నారు. కొద్దిమంది ఉన్నప్పుడు దాన్ని కొంత దాన్నేమంటాము? వాటికి కంట్రోల్ ఏర్పడుతుంది. వాటికి ధర మీద కంట్రోల్ ఏర్పడుతుంది. దాంట్లో ప్రైస్ లీడర్‌షిప్ తీసుకుంటాడు. ఉన్న కొద్ది మందిలో వాడు చెప్పినట్టు మిగతా వాళ్ళు సిండికేట్ లాగా ఏర్పడతారు. కార్టెల్స్ ఏర్పడతారు. ఒప్పందాలు కుదుర్చుకుంటారు. రహస్య ఒప్పందాలు కుదుర్చుకొని మనం ఈ ధరకైతే అమ్ముదాం అనుకుంటారు. ఒలిగోపొలీలో కొన్ని రకరకాల డామినేషన్స్ ఉంటాయి. తర్వాత డ్యూయోపొలీ. ఇద్దరే ఉంటారు. ఇద్దరే అమ్మేవాళ్ళు ఇద్దరే ఉండి కొనేవాళ్ళు చాలా మంది ఉంటే మనకు
డ్యూయోపలికి బెస్ట్ ఎగ్జాంపుల్ మనకి ఎకనామిక్స్ లో చెప్తారు. డ్యూయోపలికి వాళ్ళకి జ్ఞాపకం ఉందా? డ్యూయోపలి మోడల్ ఎవరు చెప్పారు? కార్నాట్ మోడల్. కార్నాట్ మోడల్ చాలా బెస్ట్ ఎగ్జాంపుల్ తీసుకుంటారు. అసలు అతను ఏం చెప్తాడు, ఉత్పత్తి వ్యయాలే ఉండవు వాళ్ళకు. ఆ ఇద్దరు ఉత్పత్తులు ఏబి అనేటువంటి వ్యక్తులు తీసుకున్నప్పుడు వాళ్ళకు ఉత్పత్తి ఖర్చులు ఉండవు. మినరల్ వాటర్ తీసుకుంటారు, మినరల్ బౌల్ ఉంటాయని చెప్పేసి ఏకు బికి మినరల్ బౌల్ ఉంటే ఖనిజ ఖనిజల ఉంటుందని, ఖనిజపు నీరు ఉంటుందని, వాటి ఉత్పత్తి చేయడానికి ఎటువంటి వ్యయాలు లేవని. అప్పుడు ఎట్లా ఉత్పత్తి చేస్తారు, ఎట్లా వాడు తన షేర్ని ఎట్లా తీసుకుంటాడు, ఏ మోతాదులో ఉత్పత్తి చేస్తాడు, అప్పుడు వాడు 1/3 వీడు 1/3 ఇద్దరు కలిసి 2/3 చేస్తారు అని మనం దాన్ని కార్నర్ బోర్డు చెప్పుకునేటప్పుడు మనం వివరించుకుందాం. ఇవి కాకుండా మొనోప్స్ అని ఒకటి ఉంది. కొనేవాడు ఒక్కడే, అమ్మేవాళ్ళు చాలా మంది. మనకు తెలిసినటువంటి మొనోపల్ ఏంది? అమ్మేవాడు ఒక్కడే, కొనేవాళ్ళు చాలా మంది తెలుసు. కానీ కొనేవాడు ఒక్కడే, అమ్మేవాళ్ళు చాలా మంది ఉండడం అనేటువంటిది ఒక రాబిన్సన్ చెప్పినటువంటి మార్కెట్ మోనోప్స్ అని చెప్తారు. మోనోప్సన్కి అసలు ఎక్కడ మోనోప్సన్ ఉంటుంది అంటే ఈ మోనోప్సన్ అవుతాడు వాడు. మోనోప్సని ఎందుకంటే ఎట్లా అంటే ఎవడైతే మోనోపాల్ ఉంటాడో వాడి ముడి పదార్థాలు కావాలి, వాడు ఒక్కడే ఉంటాడు కాబట్టి ముడి పదార్థాలు కొనేటప్పుడు అమ్మే వాళ్ళు చాలా మంది ఉంటారు, వీడు కొనేవాడు ఒక్కడైతాడు. ఎవడైతే మోనోపాల్ ఉంటాడో వాడో మోనోప్సన్ అవుతాడు. ఇంకా వేరేవాడు కొత్తగా ఏం పుట్టాడు. అంటే సేల్స్ అప్పుడేమో వాడు ఒక్కడే ఉంటాడు, అంటే తన వస్తువును అమ్మేటప్పుడు ఒకడే ఉంటాడు కాబట్టి వాడు మోనోపాల్ అవుతాడు. ఆ వస్తువును ఉత్పత్తి చేయడానికి కావాల్సిన ముడి పదార్థాలు కానీ ఇంకేదైనా ఉంటే వాడు కొనాల్సింది కదా. ఆ కొనేటప్పుడు వాడు ఒక్కడే ఉంటాడు కాబట్టి మోనోప్సన్ అవుతాడు. ఇక్కడ అక్కడ రెండు దిక్కుల వాడు కంట్రోల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఒకడు అమ్మేవాడు ఇంకోటి కొనేవాడు ఇద్దరే ఉంటే ఇట్లా కూడా మార్కెట్ ఉంటుంది. అమ్మేవాడు ఒక్కడే, కొనేవాడు ఒక్కడే. అప్పుడు ఎవడు దాన్ని నిర్ణయిస్తాడు అనేటువంటిది దీని బైలెటరల్ మొనోపలి అంటారు. ద్వైపాక్షిక ఏకస్వామ్యం అనేది మనం తెలుగులో అంటాం. అంటే ఈ మార్కెట్లు మనకు డెఫినెట్గా డిగ్రీ వరకు తెలియకున్నా పర్లే, కానీ బయలటరీ మొనోపాలి కానీ మొనోప్సరీ కానీ మిగతా మార్కెట్ మనకు ఎట్లా తెలుస్తాయి? పీజీ తర్వాత ఉన్నటువంటి స్టూడెంట్స్ జేఎల్ డిఎల్ నెట్ సెట్ పోయేటువంటి వాళ్ళకు ఈ రెండు మార్కెట్ల మీద కూడా మనకు అవగాహన ఉండాలి. అంటే మనం ఈ ఎక్స్చేంజ్ అనేటువంటి మనం గతంలో చెప్పుకున్నటువంటి అంతా కూడా మనం ఆర్థిక కార్యకలాపాలు ఎన్నో రకాలు అనుకున్నాం, 4 రకాలు అనుకున్నాం. ఒకటి కన్జంప్షన్, రెండవది ప్రొడక్షన్, మూడవది ఎక్స్చేంజ్, నాలుగవది డిస్ట్రిబ్యూషన్. మనం ఆల్రెడీ రెండింటిని అధ్యయనం చేశాం. కన్జంప్షన్ అంటే ఏంటిది అంటే యూటిలిటీ చేసుకున్నాం, ఆర్డినల్ సంబంధించి చూసుకున్నాం. అవన్నీ కూడా డిమాండ్, ఇవన్నీ కూడా కన్జంప్షన్ సంబంధించినటువంటి చాప్టర్స్ని అధ్యయనం చేసాం, డిస్కస్ చేసుకున్నాం. తర్వాత ప్రొడక్షన్ కూడా చూసినాం. ప్రొడక్షన్లో ది లా ఆఫ్ వేరియబుల్ ప్రపోర్షన్, రిటర్న్ టు స్కేల్స్, ఐసోకాంట్ కర్వ్స్, రిడ్జ్ కర్వ్స్, దాంట్లో ఐసోకార్డ్ లక్షణాలు, మార్జిన్ టెక్నికల్ సబ్స్టిట్యూషన్, తర్వాత కాస్ట్, ప్రొడక్షన్ చేసినప్పుడు కాస్ట్ ఏమవుతుంది, దానికి ఎట్లా రెవెన్యూ వస్తుంది అనేటువంటి ఆ ప్రొడక్షన్ ప్రాసెస్లోనే మనం అధ్యయనం చేసాం. ఇప్పుడు మూడోది ఏంటిదంటే ఎక్స్చేంజ్. వస్తువులు తయారైన తర్వాత నేరుగా అవి వినియోగదారులు పోవు, అది మార్కెట్ యంత్రాంగం ఆ కార్యకలాపాలు నిర్వహిస్తే దీన్ని వినిమయం అంటాం. వినిమయాలు ఏముంటాయి అంటే మార్కెట్ ఉంటాయి. మార్కెట్ ఎన్ని రకాలంటే అది 3 రకాలు చెప్పుకున్నాం. డిమాండ్ పరిమాణాన్ని బట్టి లోకల్ మార్కెట్, నేషనల్ మార్కెట్, ఇంటర్నేషనల్ మార్కెట్, కాలాన్ని బట్టి మార్కెట్ పీరియడ్, షార్ట్ రన్ పీరియడ్, లాంగ్ రన్ పీరియడ్, పోటీని బట్టి పర్ఫెక్ట్ అండ్ ప్యూర్ కాంపిటీషన్, ఇంపర్ఫెక్ట్ కాంపిటీషన్లో మోనోపలి, మోనోపోలిస్టిక్ కాంపిటీషన్, ఒలిగోపలి, డియోపలి, మోనోప్సనీ, బైలెటరల్లీ మొనోపలి,
ఇవంతా కూడా మార్కెట్లో ఉన్నటువంటివన్నీ కూడా మనం చెప్పుకున్నాం. అయితే ఇంకొంచెం లోతుగా పోయి ఈ మార్కెట్లో ఎట్లా సమతౌల్యం జరుగుతుంది, ఎట్లా ఉత్పత్తి రాశి నిర్ణయం అవుతుంది ఒక్కొక్క మార్కెట్లో. అయితే మన కాలాన్ని బట్టి మార్కెట్లో ఆల్ఫర్డ్ మార్షల్ చెప్పినటువంటి ధర నిర్ణయంలో కాల వ్యవధి ప్రాముఖ్యత, ఇంపార్టెన్స్ ఆఫ్ టైం, అంటే ఆ టైంకు ఉన్నటువంటి ప్రాధాన్యత ఎట్లా ఉంటుంది. టైం అంటే మనం రోజులు వారాలు కాదని చెప్పుకున్నాం కదా. అదేంటిదంటే డిమాండ్లో మార్పు వచ్చినప్పుడు సప్లైలో మార్పు రావడానికి పట్టేటువంటి కాలాన్ని మనం టైం చెప్తాము. అసలు మార్పు రాలేదు మార్కెట్ కాలం, కొంత మార్పు వచ్చింది స్వల్పకాలిక మార్కెట్, పూర్తి మార్పు వచ్చింది దీర్ఘకాలిక మార్కెట్. అయితే ఇట్లా వచ్చినప్పుడు ధర నిర్ణయంలో ఆ కాల వ్యవధి ఇంపార్టెన్స్ ఎట్లా ఉంటుంది, ఏ రకంగా వాటి యొక్క ధరలు నిర్ణయం అవుతాయి అనేటువంటిది మనం కొంత గ్రాఫికల్ ఎక్స్ప్రెషన్ కూడా మీకు తెలిసి ఉండాలి. గ్రాఫికల్ ఎక్స్ప్రెషన్ తెలుసు అంటే మార్కెట్ పీరియడ్లో సప్లై ఎట్లా ఉంటుంది, ఓవై అక్షానికి సమాంతరంగా ఉంటుంది. ధర ఏమైంది, డిమాండ్ పెరుగుతూ ఉంటే ఆటోమేటిక్గా ధర పెరుగుతుంది. డిమాండ్ ఒకవేళ తగ్గితే తగ్గుతుంది. షార్ట్ టర్మ్ పీరియడ్లో ఏమవుతుంది, సప్లైలో కూడా కొంత మార్పు ఉంటుంది. డిమాండ్లో మార్పు ఉంటుంది కానీ డిమాండ్ తగ్గట్టుగా సప్లైలో మార్పు ఉండదు. కాబట్టి ధర పెరుగుతుంది కానీ మార్కెట్ పీరియడ్లో పెరిగినంత పెరగదు. ఇక దీర్ఘకాలంలో డిమాండ్లో ఎంతైతే మార్పు వచ్చిందో సప్లైలో అంత మార్పు వస్తుంది. కాబట్టి మరి ధర ఎంత కావాలి, పెరిగినటువంటి ధర మార్కెట్ కాలంలో చాలా పెరిగింది, స్వల్పకాలంలో ఒక మోస్తరుగా పెరిగింది. దీర్ఘకాలంలో ఏం కావాలి, వాళ్ళ పాత ధర ఎంతైతే ఉందో అంత ధరకు అమ్ముడు పోవాలి. కానీ పాత ధర కంటే ఒక్కొక్కసారి తక్కువ కూడా అమ్మవచ్చు. పాత ధర కంటే కూడా తక్కువగా అమ్మడానికి అవకాశాలు కూడా లేకపోలేదు. పాత ధరతో సమానంగా అమ్మడానికి కూడా అవకాశాలు లేకపోలేదు. పాత ధర కంటే కొద్దిగా ఎక్కువ ధరతో అమ్మేటువంటి అవకాశాలు లేకపోలేదు. కానీ అది ఏ పక్షంలో మార్కెట్ ధర కంటే స్వల్పకాలిక ధర కంటే తక్కువ ఉండాలి. మార్కెట్ కాలంలో ఎంతైతే పెరిగిందో అంత కాకుండా, స్వల్పకాలంలో ఎంతైతే పెరిగిందో అంత కాకుండా, మొట్టమొదటి ధర కంటే కొంత ఎక్కువ ఉన్నప్పటికీ ఆ రెండింటికంటే తక్కువ ఉండాలనేది మనం వీటి రేఖాపటల ద్వారా తెలుసుకుంటే మీకు ఒక పర్ఫెక్ట్నెస్ వస్తుంది. మన సంపూర్ణ పోటీ మార్కెట్లో ధర ఎట్లా నిర్ణయం అవుతుంది అంటే మామూలుగా మనం డిమాండ్ సప్లై కలిసి ఇస్తాం, ఈ రెండు ఎక్కడ ఖండించుకుంటాం దాన్ని సమతుల్య ధర అంటాం. దాన్ని మనం సమతుల్య డిమాండ్, సమతుల్య సప్లై, సమతుల్య వస్తు రాశి అనేటువంటి ఒక పదంలో మనం చెప్పుకుంటాం. అయితే మీకు దీంట్లో ఉన్నటువంటి కొంచెం వివరణ ఏంటంటే ఈ మార్కెట్ కాలంలో ఉండేటువంటి వస్తువుల యొక్క ధరలు ఎట్లా డిమాండ్ పెరగగానే పెరుగుతాయి. దాంట్లో రెండు రకాల వస్తువులు ఉంటాయి. ఒకటి పెరిషబుల్ గూడ్స్ ఉంటాయి, రెండవది నాన్ పెరిషబుల్ గూడ్స్ ఉంటాయి. నశ్వర వస్తువులు, అనశ్వర వస్తువులు. వాటి డిమాండ్ ఇంకెట్లా ఉంటుందంటే బాగా డిమాండ్ పడిపోయింది అనుకోండి, డిమాండ్ అంటే పెరిషబుల్ గూడ్స్కి ఎట్లా ఉంటుందంటే ఆ రోజుకి అమ్మేసుకోవాలి. అది అమ్మేసుకోకపోతే తెల్లారి చెడిపోతాయి. కాబట్టి పెరిషబుల్ గూడు ఎక్కడికో దగ్గరికి అమ్మేసుకోవాల్సింది. ఒక నాన్ పెరిషబుల్ గాడ్స్కి ఏముంటుంది, ఒక ధర, కనిష్ట ధర ఉంటుంది. ఆ కనిష్ట ధర ఏంటంటే రిజర్వ్ ప్రైస్ అంటాం. రిజర్వ్ ప్రైస్ కంటే తక్కువ వాడు అమ్మడు, రేపు తెల్లారి అమ్ముకుంటాడు, లేకపోతే మర్నాడు అమ్ముకుంటాడు, 2 రోజుల తర్వాత అమ్ముకుంటాడు. పెరిషబుల్ గూడ్స్, నాన్ పెరిషబుల్ గూడ్స్కు మార్కెట్ పీరియడ్లో ఉండేటువంటి ప్రైస్ ఫిక్సేషన్ వేరే ఉంటుంది. డిమాండ్ పడిపోయింది అనుకోండి, డిమాండ్ పడిపోతే మరీ తక్కువ అయితే ఏం అమ్మడు. ఏ వస్తువుల్ని, నాన్ పెరిషబుల్ గూడ్స్ని. వీటిని ఏంటంటే ఎక్కడికి వస్తే అక్కడికి అమ్ముకోవాల్సిందే, తెల్లారితే పనికిరావు. కాబట్టి ఈ తేడానే మనం దీంట్లో చెప్పుకుంటాము. ఇప్పుడు చెప్పుకున్నటువంటి మనం టోటల్ సారాంశాన్ని అంతా కూడా, ఒకటి మార్కెట్ అంటే ఏమిటి, మార్కెట్లో ఉన్నటువంటి అర్థం ఏంటిది, సాధారణ వాడుక భాషలో ఉన్నటువంటి అర్థం ఏంటిది, ఎకనామిక్స్లో చెప్పుకున్నటువంటి అర్థం ఏంటిది, రెండవది మార్కెట్ డిమాండ్ పరిమాణం బట్టి మనం ఎన్ని రకాల వర్గీకరించాం, లోకల్ మార్కెట్, నేషనల్ మార్కెట్ అండ్ ఇంటర్నేషనల్ మార్కెట్. కాలాన్ని బట్టి
మార్కెట్ పీరియడ్ అండ్ షార్ట్ రన్ పీరియడ్ అండ్ లాంగ్ రన్ పీరియడ్, పోటీని బట్టి పర్ఫెక్ట్ అండ్ ఇంపర్ఫెక్ట్, ఇంపర్ఫెక్ట్లో మళ్ళీ మొనోపలి, మొనోపలిస్టిక్ కాంపిటీషన్, ఒలిగోపలి, డియోపలి, మోనోప్సనీ అండ్ బైలాటరల్ మొనోపలి. దీంట్లో మనం మార్కెట్ పోయిన తర్వాత ఇంకొంచెం రేఖాపటాలను పెంచుకుంటూ ఒక్కొక్క మార్కెట్లో వాటి యొక్క రాబడి రేఖలు ఎట్లా ఉంటాయి, వాటి సంస్థ సమతలు ఎట్లా జరుగుతుంది అనేటువంటి దాన్ని మనం డీటెయిల్గా చెప్పుకుంటాం. ఈరోజు టాపిక్లు ఏంటంటే మనం సంక్షిప్తంగా ఒక మార్కెట్ పీరియడ్లో డిమాండ్లో మార్పు వచ్చినప్పుడు ధరలో ఎట్లా మార్పు వస్తుంది, స్వల్పంగా డిమాండ్లో మార్పు వచ్చినప్పుడు ధరలో ఎట్లా మార్పు వస్తుంది, ఒకవేళ దీర్ఘకాలం అయితే డిమాండ్లో మార్పు వచ్చినప్పుడు ధరలో ఏ రకమైన మార్పు వస్తుంది అనేటువంటిది మనం రేఖాపటాల ద్వారా మీకు దాంట్లో ఉన్నటువంటి తేడా ఏందో చెప్తాము. మార్కెట్ కాలంలో పెరిషబుల్ అండ్ నాన్ పెరిషబుల్ గూడ్స్ సంబంధించినటువంటి ధరలు ఎట్లా ఉంటాయి, నాన్ పెరిషబుల్ గూడ్స్ అయితే రిజర్వ్ ధర ఎట్లా ఉంటుంది అనేటువంటి విషయాన్ని కూడా చెప్పుకుంటూ ఈరోజు మనం టాపిక్ని కంక్లూడ్ చేసుకుందాం. మళ్ళీ ఒకసారి రండి. ఇది అర్థశాస్త్రంలో మార్కెట్ అనే దాన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. తర్వాత విస్తీర్ణాన్ని బట్టి, కాలాన్ని బట్టి, పోటీని బట్టి అని చెప్పుకున్నాం. విస్తీర్ణాన్ని బట్టి స్థానిక మార్కెట్, జాతీయ మార్కెట్, అంతర్జాతీయ మార్కెట్, కాలాన్ని బట్టి మార్కెట్ కాలం, స్వల్పకాలిక మార్కెట్, దీర్ఘకాలిక మార్కెట్. ప్రతిసారి కూడా మనం డిమాండ్లో వచ్చిన మార్పు, తర్వాత సప్లైలో వచ్చిన మార్పు ఎట్లా ఉంటుందనే దాన్ని బట్టి దీంట్లో మార్కెట్ కాలం అంటే మనం ఎట్లా డిఫైన్ చేయాలి, డిమాండ్లో మార్పు వచ్చినప్పుడు సప్లైలో ఏమాత్రమో మార్పు వీలు లేని కాలం. ధర నిర్ణయంలో దేని ప్రాముఖ్యత ఉంటుంది అంటే డిమాండ్ ప్రాబల్యం ఉంటుంది. డిమాండ్ పెరిగితే ధర పెరుగుతుంది, డిమాండ్ తగ్గితే ధర తగ్గుతుంది. కాబట్టి డిమాండ్ యొక్క డామినేషన్, డిమాండ్ యొక్క ఇంపార్టెన్స్ ఎక్కువ ఉంటుంది. స్వల్పకాల మార్కెట్లో డిమాండ్లో మార్పు వచ్చినప్పుడు సప్లైలో కొంత మేరకు మార్పు వస్తుంది, అంటే చెరవేయాలను మార్చడం ద్వారా. దీర్ఘకాలంలో అంటే ఇక్కడ రెండింటిని ఇంపార్టెన్స్, డిమాండ్ సప్లై రెండింటికి ఇంపార్టెన్స్ ఉంటుంది. డిమాండ్లో మార్పు వచ్చినప్పుడు దీర్ఘకాలంలో సప్లైలో కూడా అంతే మార్పు వస్తుంది. కాబట్టి అన్ని వ్యయాలు చెరవేయాలి. దీంట్లో సప్లై యొక్క ఇంపార్టెన్స్ ఎక్కువ ఉంటుంది. తర్వాత కాలాన్ని బట్టి మార్కెట్, పోటీని బట్టి కూడా చెప్పుకున్నాం మనం. ధర నిర్ణయంలో కాల వ్యవధి ప్రాముఖ్యంలో మనకు టైం ఎలిమెంట్ ఇంపార్టెన్స్ ఎట్లా చెప్తాడంటే మార్కెట్ కాలంలో రెండు రకాల వస్తువులు ఉన్నాయి, నశ్వర వస్తువులు అని చెప్పాం. నశ్వర వస్తువులు అంటే పెరిషబుల్ గూడ్స్. పెరిషబుల్ గూడ్స్ ఎట్లా ఉన్నాయి చూడండి. ఇక్కడ మొట్టమొదట ఒక వస్తువు యొక్క డిమాండ్ డిడి ఉందనుకుందాం. మార్కెట్ పీరియడ్ సప్లై ఓఎక్స్ అక్షానికి సమాంతరంగా ఉంది. డిడి డిమాండ్ రేఖని అది ఈ బిందువు వద్ద ఖండించడం ద్వారా ధర పి అయింది. అంటే ఒక 10 రూపాయలు అనుకుందాం దీన్ని మనం. దీన్ని సప్లై డిమాండ్లు మనకు ఇది ఒక 100 అనుకుందాం. ఎప్పుడైతే డిమాండ్ పెరిగిందో, డిమాండ్ పెరిగింది కాబట్టి పెరిగింది. మనకు 100కి వెళ్ళి 150 కావాలన్నారు కానీ వచ్చే మాత్రం అక్కడ 100. కాబట్టి డిమాండ్ కర్వ్ ఏమైంది, షిఫ్ట్ అయింది. అది కుడివైపు షిఫ్ట్ అయింది. అంటే D1 డిమాండ్ రేఖ ఏర్పడ్డది. ఇక్కడ D1 డిమాండ్ షిఫ్ట్ అయింది కానీ పెరిగింది, కానీ అక్కడ సప్లైలో ఎటువంటి మార్పు లేదు, అదే క్యూ ఉంది. కాబట్టి ఇప్పుడు E1 బిందువు వద్ద ఎంపీఎస్ రేఖని ఖండించింది కాబట్టి ధర P1 అయిందంటే ఒక 15 రూపాయలు అయింది. అవే సప్లై అంతే. ఒకవేళ డిమాండ్ తగ్గింది, పెరగడం కాదు తగ్గింది, D2 తగ్గింది, అప్పుడు సప్లై డిమాండ్ తగ్గిన సప్లై 100 ఉన్నాయి. డిమాండ్ 70 తగ్గింది కానీ సప్లై 100 అయింది. కాబట్టి ఆటోమేటిక్గా ఈ E2 బిందు వద్ద ఖండించడం వల్ల ధర P2 అయింది. ఇది ఒక 5 రూపాయలు తగ్గింది అనుకుందాం. అంటే డిమాండ్ పెరిగితే ధర పెరిగింది, డిమాండ్ తగ్గితే ధర తగ్గింది. కాబట్టి డిమాండ్ ప్రాబల్యం ఉంటుంది. మార్కెట్ పీరియడ్ సప్లై రేఖ ఎట్లా ఉంది, ఓవై అక్షానికి సమాంతరంగా ఉంది, నిటారుగా ఉంది. అయితే దీంట్లో నశ్వర వస్తువులు, అనశ్వర వస్తువులకు సంబంధించినటువంటి దాంట్లో అనశ్వర వస్తువులు ఇది నాన్ పెరిషబుల్ గూడ్స్ అనుకుంటాం. ఒకవేళ ఇవి ఇక్కడ కనుక అయితే ఎంత డిమాండ్ తగ్గుతా ఉంటే ధర అంత తగ్గుకుంటూ పోతుంది. డిమాండ్ ఎంత కిందికి వచ్చింది అనుకోండి ఇంకా ధర తగ్గుతుంది, ఇంకా కిందికి వచ్చినాక ఇంకా ధర తగ్గుతుంది. అంటే ధర తగ్గడానికి కారణం ఏంటంటే డిమాండ్ సప్లైలు ఎక్కడ సమానమైతే
అక్కడ ధర ఏర్పడుతుంది కాబట్టి అది అట్లా తగ్గికుంటూ పోవడానికి అవకాశం ఉంది. కానీ ఆ వస్తువులు గనుక నాన్ పెరిషబుల్ గూడ్స్ అయినట్టయితే అది ఒక బిందువు తర్వాత దానికి రిజర్వ్ ప్రైస్ ఉంటది. ఇంతకంటే ఏ పక్షంలో దాని ధర తగ్గదు. ఒకవేళ డిమాండ్ ఇట్లా వచ్చినట్టుగా ఈ రిజర్వ్ ప్రైస్ ఇది రిజర్వ్ ప్రైస్. ఇక్కడ దాకా అంటే అది మన చిన్న ఎగ్జాంపుల్ తీసుకో రూ. 10 పెరిగింది. ఇక్కడ 15 డిమాండ్ పెరిగితే పెరిగింది. డిమాండ్ తగ్గితే రూ. 5 తగ్గింది. తర్వాత ఇంకొక రూ. 3 తగ్గింది. దీని రిజర్వ్ ప్రైస్ రూ. 2 అనుకుందాం. ఏ పక్షంలో అది రూ. 2 కంటే తగ్గదు. డిమాండ్ పెరిగితే ధర పెరిగింది. మొట్టమొదటి డిమాండ్ 10. డిమాండ్ తగ్గితే ఇంకా ధర తగ్గింది. 5 తగ్గింది. అది ఏ పక్షంలో అది 3 తర్వాత లాస్ట్ ప్రైస్ ఏందంటే ఈ రిజర్వ్ ప్రైస్ 2 వచ్చింది. అది రూ. 1.99 కూడా తగ్గదు. ఏ వస్తువులకు రిజర్వ్ ప్రైస్ ఉంటుంది అంటే అనశ్వర వస్తువులకు రిజర్వ్ ప్రైస్ ఉంటుంది. అనశ్వర వస్తువులు అంటే నాన్ పెరిషబుల్ గూడ్స్ అంటే అవి నిల్వ ఉంచితే చెడిపోయినటువంటి వస్తువులకు రిజర్వ్ ప్రైస్ ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. తర్వాత స్వల్పకాలం ఉందనుకోండి. ఈ స్వల్పకాలంలో మరి ప్రతిసారి మనకి ఏం చేస్తున్నాము, డిమాండ్ పెరిగిన దాన్ని తగ్గడం కూడా తీసుకుంటలేము ఇక్కడ మనం. ఎందుకంటే ఇవాళ రేఖ పట్టడం కాంప్లికేట్ అయింది కాబట్టి మొట్టమొదటి డిమాండ్ రేఖ డిడి ఎంపీఎస్ రేఖను ఈ బిందు వద్ద ఖండించింది. ధర ఇది ఒక రూ. 10 అనుకుందాం. డిమాండ్ మొట్టమొదటి డిమాండ్ ఇక్కడ ఎంత 100 అనుకుందాం. డిమాండ్ పెరిగింది. డిమాండ్ 200 పెరిగింది అనుకుందాం. కానీ సప్లై 150కి పెరిగింది. సప్లై పూర్తిగా మారలే. అప్పుడు ధర ఏమవుతుంది అంటే ఆటోమేటిక్గా ఈ మార్కెట్ పేరేమో రూ. 15 ఇంతకుముందు మనం చెప్పింది. ఇది 15కు 10 మధ్యలో ఉంటుంది. అది రూ. 12 అనుకుందాం. ఒకవేళ అది మార్కెట్ పీరియడ్ అయితే రూ. 15 పోయింది. ఎందుకంటే దీని ధర ఇక్కడ ఈ1 బిందు వద్ద ఎంపీఎస్ రేఖను ఖండించింది కాబట్టి అది రూ. 15 అయింది. షార్ట్ టర్మ్ సప్లైని మనం ఇక్కడ గీసినాం. స్వల్పకాలంలో సప్లై రేఖ ఇదేమో మార్కెట్ పీరియడ్ సప్లై రేఖ, ఇదేమో షార్ట్ టర్మ్ సప్లై రేఖ. అది డెఫినెట్గా మొట్టమొదటి ధరకెళ్ళి వెళ్ళాలి, గుర్తుంచుకోండి ఇక్కడ. ఇప్పుడు ధర ఎంత అయింది అంటే రూ. 12 అయింది. అంటే మార్కెట్ ధర కంటే తక్కువ, మొట్టమొదటి ధర కంటే ఎక్కువ ఉంది. కాబట్టి స్వల్పకాలంలో నిర్ణయమైన ధర డిమాండ్లో మార్పు వచ్చినప్పుడు మార్కెట్ పీరియడ్ అయితే రూ. 15 అయింది. ఒకవేళ స్వల్పకాలిక మార్కెట్ అయితేనేమో సప్లై అయితేనేమో అది ఈ రకమైనటువంటి స్వల్పకాల ఈ2 బిందు వద్ద డిమాండ్ రేఖను ఖండించింది. అప్పుడు P2 ధర ఏర్పడ్డది. ఈ ధరను మనం రూ. 12 అంటున్నాం. ఈ రూ. 12 ఏం చెప్తుంది, మొట్టమొదటి ధర కంటే మార్కెట్ ఫస్ట్ ప్రారంభ ధర కంటే ఎక్కువ ఉంది, కానీ మార్కెట్ ధర కంటే తక్కువ. ఇట్లా నిర్ణయం. ఒకవేళ దీర్ఘకాలికం అయితే ఏమైంది? ఇదే మనకు 3 రకాల రేఖలు ఉంటాయి. దీర్ఘకాలంలో మనం వృద్ధి ప్రతిఫలాలు ఉన్నాయి. చూడండి ఇక్కడ వృద్ధి ప్రతిఫలాలు అంటే అర్థం ఏంటిది? ఇంక్రీజింగ్ రిటర్న్స్. ఇంక్రీజింగ్ రిటర్న్స్ ఏమనొచ్చు? డిక్రీజింగ్ కాస్ట్ అని కూడా అనొచ్చు మనం. డిక్రీజింగ్ కాస్ట్ అంటే ఉత్పత్తి పెరిగినప్పుడు వ్యయాలు తగ్గినప్పుడు దాన్ని డిక్రీజింగ్ కాస్ట్ అంటావు. వ్యయాలు ఎప్పుడైతే తగ్గుతాయో అంటే ఉత్పత్తి 100 ఉన్నప్పుడు ఇది మార్కెట్ పీరియడ్ అయితే 150 పెంచిండ్రు, డిమాండ్ ఏమో 200 పెరిగింది. ఈ 200 వరకు వాళ్ళు సప్లై చేయగలిగినప్పుడు అంటే లాంగ్ రన్ సప్లై కరువు ఇక్కడ ఈ3 బిందు వద్ద మొట్టమొదటి ధర కంటే కూడా తక్కువ చూడండి. మొట్టమొదటి ధర 10, మార్కెట్ ధర 15, స్వల్పకాలం రూ. 12. ఈ 10 కంటే తక్కువ 8, 7, 6 దీనికంటే తక్కువ. అంటే ప్రారంభ ధర కంటే కూడా ఇది తక్కువ ఉంది. ఎందుకని తక్కువ ఉంది అంటే షార్ట్ టర్మ్ సప్లై అది ఇంక్రీజింగ్ రిటర్న్స్లో ఉంది. అంటే సప్లై ఎక్కువ చేస్తూ ఉంటే వాళ్ళ ప్రతిఫలాలు ఎక్కువ ఉన్నాయి.
100 కంటే కూడా 200 ఉత్పత్తి చేసినప్పుడు వాళ్ళ డిక్రీజింగ్ కాస్ట్ ఉంది కాబట్టి ఈ మొట్టమొదటి ధర కంటే కూడా తక్కువకు అమ్మడానికి అవకాశం ఉంది. ఇది మొట్టమొదటిది. ఎప్పుడంటే దీర్ఘకాలిక మార్కెట్ సప్లై రేఖలో వృద్ధి ప్రతిఫలాలు ఉన్నప్పుడు వచ్చేటువంటి పరిస్థితి. ఒకవేళ స్థిర ప్రతిఫలాలు ఉన్నాయనుకోండి, అంటే ఎంతైతే ఉత్పత్తి చేస్తుండ్రో గతంలో ఉన్న కంటే వ్యయాలు అంతే ఉన్నాయి. ప్రతిఫలాలు అంటే వ్యయాలు స్థిరంగా ఉన్నాయి. అప్పుడు పాత ధరకే అమ్ముతారు వీళ్ళు. ఇప్పుడు షార్ట్ ఇది మార్కెట్ పీరియడ్ సప్లై గీయాల్సిందే, షార్ట్ టర్మ్ సప్లై గీయాల్సిందే. ఎల్ఆర్ఎస్ రేఖ ఎట్లా ఉంచండి ఇక్కడ, ఎల్ఆర్ఎస్ రేఖ పాత ధరతో అంటే ఇక్కడికి వెళ్ళి వచ్చింది చూడండి. అంటే ఇది రూ. 10, మార్కెట్లో 15, స్వల్పకాలిక 12. ఈ పాత ధరతో సమానంగా దీర్ఘకాలంలో మార్కెట్లో నిర్ణయమైంది. ఒకవేళ ఇంక్రీజింగ్ డిక్రీజింగ్ రిటర్న్స్ ఆర్ ఇంక్రీజింగ్ కాస్ట్ అనుకోండి, క్షీణ ప్రతిఫలాలు అనుకోండి. క్షీణ ప్రతిఫలాలు అంటే అర్థమైంది, ఇక్కడ వ్యయాలు ఎక్కువైతున్నాయి, ప్రతిఫలాలు పెరుగుతున్నాయి అంటే మనకు వ్యయాలు ఎక్కువ అవుతున్నట్టు వృద్ధి వ్యయాలు అని అర్థం. వృద్ధి వ్యయాలు అయితే ఏమైంది చూడండి, ఇక్కడ మార్కెట్ పీరియడ్ సప్లై గీసినాం, మనం ఎస్ఆర్ఎస్ కూడా గీసినాం, ఇప్పుడు ఎల్ఆర్ఎస్ కూడా గీస్తాం. లాంగ్ రన్ సప్లై ఎక్కడికి వెళ్ళి ప్రతి ఒక్కరు కూడా ఏ ఎంపీఎస్ కానీ ఎస్ఆర్ఎస్ కానీ ఎల్ఆర్ఎస్ కానీ ఈ ప్రారంభం ధరకెళ్ళే వెళ్ళాలి. దీన్ని ఏమన్నాం, ప్రారంభ ధరని రూ. 10 అన్నాం, మార్కెట్ పీరియడ్ ధరని ఏమన్నాం రూ. 15 అన్నాం, స్వల్పకాలిక ధరని ఏమన్నాం అదొక రూ. 12 అన్నాం. ఇప్పుడు దీర్ఘకాలిక ధరని ఏమన్నాం రూ. 11 అన్నాం. అంటే ప్రారంభం ధర కంటే 11 ఎక్కువ ఉంది, కానీ మార్కెట్ ధర కన్నా స్వల్పకాలిక మార్కెట్ ధర కన్నా అది తక్కువ ఉంది. అంటే 15, 12 కంటే తక్కువ, కానీ 10 కంటే ఎక్కువ. ఈ రకంగా దీర్ఘకాలిక మార్కెట్లో ప్రారంభం ధర కంటే తక్కువ ఉండొచ్చు. ఇది మొట్టమొదటి పట్టం ఇది P3 ధర ప్రారంభం ధర కంటే తక్కువ ఉండొచ్చు. ఎప్పుడు అది ఇంక్రీజింగ్ రిటర్న్స్ లేదా డిక్రీజింగ్ కాస్ట్ ప్రారంభంతో సమానంగా ఉండొచ్చు. ఎప్పుడు అది కాన్స్టాంట్ రిటర్న్స్ లేదా కాన్స్టాంట్ కాస్ట్ ప్రారంభం ధర కంటే ఎక్కువ ఉండొచ్చు, కానీ మార్కెట్ ధర కంటే స్వల్పకాలిక ధర కంటే తక్కువ ఉండాలి. ఈ రకంగా మార్కెట్ కాలంలో స్వల్పకాలిక మార్కెట్లో డిమాండ్ పెరిగినప్పుడు ధరలు పెరుగుతాయి. అది ఒక్కొక్క రేఖాపటంతోనే మనం చూపించాము. దీంట్లో మార్కెట్ కాలం కానీ దీంట్లో పెరిషబుల్ నాన్ పెరిషబుల్ తప్పిస్తే స్వల్పకాలికలలో ఒకటి రకంగా ప్రారంభం ధర కంటే ఎక్కువ ఉన్నాయని చెప్పినాం. కానీ దీర్ఘకాలిక మార్కెట్లో ఒకటి వృద్ధి ప్రతిఫలాల్లో అంటే తగ్గుతున్న వ్యయాల్లో ప్రారంభ ధర కంటే తక్కువ, స్థిర వ్యయాల్లో ప్రారంభ ధరతో సమానం. ఒకవేళ క్షీణ ప్రతిఫలాలు అనుకోండి, వృద్ధి వ్యయాలనుకోండి, ప్రారంభ ధర కంటే ఎక్కువ ఉంటుంది, కానీ మార్కెట్ ధర కంటే స్వల్పకాలిక ధర కంటే తక్కువ నిర్ణయం అవుతుంది. ఇట్లా మనం ఈ మార్కెట్ దీర్ఘకాలంలో నిర్ణయమైనటువంటి ధర 3 రకాలుగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ధర నిర్ణయంలో టైం ఎలిమెంట్ సంబంధించిన ఇంపార్టెన్స్ మార్షల్ చెప్పినప్పుడు మనకు మార్కెట్ కాలంలో పెరిషబుల్ నాన్ పెరిషబుల్ గూడ్స్ రిజర్వ్ ప్రైస్ ఉంటుంది, నాన్ పెరిషబుల్లో రిజర్వ్ ప్రైస్ ఉండదు. డిమాండ్ తగ్గుతూ ఉంటే ధర తగ్గుతూనే ఉంటుంది. పెరిషబుల్ గూడ్స్ నాన్ పెరిషబుల్ గూడ్స్ డిమాండ్ తగ్గుతుంది కానీ ధర తగ్గుతుంది, కానీ అది ఒక స్థాయి తర్వాత రిజర్వ్ ప్రైస్ ఉంటుంది. స్వల్పకాలంలో కొంత సప్లైలో మార్పు ఉంటుంది కాబట్టి అది మార్కెట్ కంటే తక్కువ ఉంటుంది, కానీ ప్రారంభం ధర కంటే ఎక్కువ ఉంటుంది. ఇక దీర్ఘకాల విషయానికి వచ్చినట్లయితే 3 రకాల ప్రైస్ ఉంటాయి. ఒకటి ప్రారంభ ధర కంటే కూడా తక్కువ ఉండొచ్చు, ప్రారంభ ధరతో సమానంగా ఉండొచ్చు, ప్రారంభ ధర కంటే ఎక్కువ కూడా ఉండొచ్చు, కానీ మార్కెట్ స్వల్పకాలిక ధరల కంటే తక్కువ ఉంటాయి. ఇది మనం ధర నిర్ణయంలో కాల వ్యవధి ప్రాముఖ్యం ఉన్నప్పుడు ఈ రేఖాపటాల మీద మీకు ఒక స్పష్టమైనటువంటి అవగాహన ఉండాలి. ఒకసారి ప్రాక్టీస్ చేయండి దాన్ని ఎట్లా అంటే ప్రతిసారి కూడా మనకు ఎంపీఎస్ గీసినప్పుడు ఒక ఎంపీఎస్ఏ ఉంది, ఎస్ఆర్ఎస్ గీసినప్పుడు అంటే మార్కెట్ పీరియడ్ సప్లై
అండ్ షార్ట్ రన్ సప్లై గీసినాం. లాంగ్ రన్ గీసినప్పుడు ఎంపీఎస్ గీయాలి, ఎస్ఆర్ఎస్ గీయాలి, ఎల్ఆర్ఎస్ కూడా గీయాలి. అంటే లాంగ్ రన్ సప్లై కూడా గీయాలి. లాంగ్ రన్ సప్లై కర్వ్స్ ఈ ఎంపీఎస్, ఎస్ఆర్ఎస్ లాగా ఒకటే షేపులు లేకుండా అది డిఫరెంట్ షేప్స్లో మనం చెప్పుకోవచ్చు. అది ప్రారంభ ధరకెళ్ళి అవి వెళ్తుండాలి. 3 రేఖలు కూడా ప్రారంభ ధరకెళ్ళి స్టార్ట్ కావాలి. అక్కడ అవన్నీ అక్కడ కలుసుకుంటాయి. ఒక్కోసారి ఈ ఎల్ఆర్ఎస్ అనేటువంటిది తక్కువ రేటు కావచ్చు, సమానమైన రేటు కావచ్చు, ప్రారంభ తర్వాత ఎక్కువ కూడా కావచ్చు. కానీ మార్కెట్ అండ్ షార్ట్ టర్మ్ కంటే తక్కువ ఉండాలి అనేటువంటిది దీంట్లో మనం టైం ఎలిమెంట్ మార్షల్ చెప్పినటువంటి ధరణిలో కాలవేది ప్రాజెక్టులో చెప్పుకుంటాం. ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. తర్వాత రేఖాపటాల మీద కూడా మీకు చాలా కమాండ్ కూడా ఉండాలి. ఎందుకంటే మనకు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఈ రేఖాపటాలు లేకపోతే ఎక్స్ప్లెయిన్ చేయడం చాలా కష్టమైంది. ఓకే, ఇంకా ఏమైనా సందేహాలు ఒకసారి 1-2 సార్లు చదవండి, మీకు అర్థమైంది. ఏమన్నా ఇంకా దీంట్లో మనకు మార్కెట్లో పోయేటప్పుడు ఈ చిన్న చిన్న మన కాన్సెప్ట్ మీద పర్ఫెక్ట్ నాలెడ్జ్ ఉండేటువంటి ప్రయత్నం చేయండి. తర్వాత సంపూర్ణ పోటీ మార్కెట్లో ధర ఎట్లా ఏమవుతుంది, సంపూర్ణ పోటీ మార్కెట్లో సంస్థ సమతలం ఎట్లయితుంది, స్వల్పకాలంలో లాభాలు నష్టాలు ఎట్లా ఉంటాయి, దీర్ఘకాలంలో సామాన్య లాభాలు ఎట్లా ఉంటాయి, సామాన్య లాభాలు అంటే ఏంటిది అసలు, అవి మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం.